మనోళ్ళు క్రికెట్లో సెంచరీ కొడితే ఈలలు వేస్తాం. పెట్రోల్ రేటు 100 దాటితే ఏడుస్తాం. కానీ ఇప్పుడు మన రూపాయి పతనం సెంచరీ కొట్టడానికి రెడీగా ఉంది. ఇవాళ కొంచెం గట్టిగా మాట్లాడుకుందాం. ఎందుకంటే విషయం మన గౌరవానికి సంబంధించింది. 80 ఏళ్ళు 3 తరాలు గడిచిపోయాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒకటే మాట, ఇండియా ఇస్ అ డెవలపింగ్ కంట్రీ. అరే ఎన్నాళ్ళు ఈ వార్మప్ మన తాతలు తండ్రులు విన్నారు. ఇప్పుడు మనం కూడా ఇదే వినాలా? అసలు గ్రౌండ్లోకి దిగి బ్యాట్ పట్టుకుని ఆడేది ఎప్పుడు? అసలు ఆ ఆట మనకి సాధ్యమేనా? లేక ఎప్పటికీ డగ్అవుట్లో కూర్చుని ఎక్స్ట్రా ప్లేయర్లా చూస్తూనే ఉంటామా? ఒకప్పుడు డాలర్తో రూపాయి పోటీ పడితే 1:3 ఉండేది. ఇవాళ అది 85 దాటి 90, 95, 100 వైపు పరుగు తీస్తుంది. దీని అర్థం మన విలువ, మన కష్టం విలువ పడిపోతుంది. సెల్ఫ్ సస్టైనబిలిటీ లేని దేశాల పరిస్థితి ఇలాగే ఉంటుంది. ప్రపంచానికి మనం కేవలం ఒక పెద్ద మార్కెట్ మాత్రమే. ఎవడో వాడు తయారు చేసిన వస్తువులని మనం కొంటూ మన సంపదని వాళ్ళ దేశాలకు తరలిస్తూ డాలర్ పెత్తనం కింద బానిసల్లా బతుకుతున్నాం. పొద్దున లేస్తే నువ్వు వాడే పేస్ట్ నుంచి రాత్రి పడుకునే ముందు నువ్వు చూసే ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ దాకా అన్నీ పరాయి దేశాలవే. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ మన జేబులకి ఆలోచనలకి రాలేదు. ప్రధాని మోదీ గారు ఒక స్పీచ్లో చెప్పారు, అనవసరమైన ఆడంబరాలకు వెళ్ళకండి, గోల్డ్ కొనకండి, కార్ పూలింగ్ చేయండి, మిడిల్ క్లాస్ వాళ్ళు సేవ్ చేసుకోండి అని. రెస్పెక్టెడ్ మోదీ గారు, మీరు చెప్పింది నిజమే, కానీ ఈ మిడిల్ క్లాస్ వాడు ఎప్పుడూ నలిగిపోయేవాడే. వాడు ఆల్రెడీ సేవ్ చేస్తున్నాడు, ఆల్రెడీ కష్టపడుతున్నాడు. కానీ మార్పు రావాల్సింది కేవలం వాడి దగ్గర మాత్రమే కాదు. మీరు ఒక లాక్డౌన్ నిర్ణయం తీసుకుంటే 140 కోట్ల మంది ఇంట్లో కూర్చున్నారు. ఒక డిమానిటైజేషన్ అంటే క్యూలో నిలబడ్డారు. మరి ఇప్పుడు దేశం గెలవాలంటే ఈ సో కాల్డ్ సెలబ్రిటీల మీద కూడా ఒక స్ట్రిక్ట్ ఆర్డర్ వేయండి. వాళ్ళని కూడా ఈ యుద్ధంలోకి లాగండి. మన దేశంలో సెలబ్రిటీలు అంటే దేవుళ్లతో సమానం. ఒక హీరో తుమ్మితే ఫ్యాన్స్ మొత్తం ముక్కుకి విక్స్ రాసుకుంటారు. ఒక క్రికెటర్ ఏదైనా హెయిర్ స్టైల్ మార్చితే గల్లీలో కుర్రాళ్ళందరూ అదే స్టైల్లో ఉంటారు. కానీ వీళ్ళు ఏం ప్రమోట్ చేస్తున్నారు? ఐస్ బాత్ ఛాలెంజ్, నాలుకతో ముక్కును తాకే ఛాలెంజ్, హుక్ స్టెప్పుల ఛాలెంజ్ అంటే దేశాన్ని ఊపేస్తారు. ఇవన్నీ ఎవరికి కావాలి? వీటి వల్ల దేశానికి వచ్చే లాభం ఏంటి? మోదీ గారు, మీరు మన స్టార్ హీరోలని, స్టార్ క్రికెటర్లని, టాప్ ఇన్ఫ్లుయెన్సర్ని పిలిచి వాళ్ళకి ఒక ఛాలెంజ్ విసిరితే, నేను 100% దేశీ ఉత్పత్తులే వాడుతున్నాను, వాట్ అబౌట్ యూ అనే ఛాలెంజ్ని వాళ్ళు మొదలు పెడితే ఒక్క నెల, జస్ట్ 30 రోజుల్లో దేశం మొత్తం సీన్ మారిపోతుంది. కోట్ల రూపాయలు తీసుకుని పాన్ మసాలాలు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే మీరు ఒక్కసారి మన దేశం కోసం, మన లోకల్ బ్రాండ్స్ కోసం ఓకల్ ఫర్ లోకల్ అని ఎండోర్స్ చేయలేరా? మీ ఫ్యాన్స్ని మేడ్ ఇన్ ఇండియా వస్తువులే కొనమని చెప్పలేరా? మనలో ఉన్న కొంతమంది మేధావులు ఇండియన్ ప్రోడక్ట్స్లో క్వాలిటీ ఉండదు, ఫినిషింగ్ ఉండదు అంటారు. అమ్మ చేసే వంటలో టేస్టింగ్ సాల్ట్ ఉండదు, రెస్టారెంట్ల గుమగుమలు ఉండవు, కానీ ఆ వంట నీ ఆరోగ్యానికి మంచిది. అలాగే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా నీ దేశానికి మంచిది. నీ వాడిని నువ్వు ప్రోత్సహిస్తేనే కదా వాడు క్వాలిటీ పెంచుతాడు. వాడు ఇప్పుడిప్పుడే కొత్త స్టార్టప్లు పెట్టి ఎదుగుతుంటే నువ్వు విదేశీ బ్రాండ్ల మెరుపులు చూసి వాడి కాళ్ళు నరికేస్తావా? మనం కొంటేనే వాళ్లకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బుతోనే వాళ్ళు బెటర్ క్వాలిటీ ఇవ్వగలరు, కొత్త స్టార్టప్లు పుట్టుకొస్తాయి. మన సెలబ్రిటీలు కూడా లోకల్ బ్రాండ్ అయితేనే నేను ప్రమోట్ చేస్తా అని ఒక్కసారి మొండికేస్తే వరల్డ్లో ఉన్న ఎకనామీ మొత్తం మన చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఎకనామిస్టులు అందరూ దిస్ ఈజ్ ఇండియాస్ టైం, మన దగ్గర ఉన్నంత యువత ఏ దేశం దగ్గర లేదు అంటారు. అన్ని కంట్రీస్ మన మీద డిపెండ్ అవ్వాలి అని ఆశగా చూస్తున్నాయి. కానీ మనం ఇంకా వామప్లోనే ఉండిపోతే, ఈ తరం కూడా గడిచిపోతే రేపు మనల్ని కూడా ముసలి వాళ్ళు ఎక్కువ ఉన్న దేశం అంటారు. అప్పటి వరకు వెయిట్ చేస్తారా? ఇట్స్ నౌ ఆర్ నెవర్. సెలబ్రిటీస్, పిచ్చి పిచ్చి ఛాలెంజ్లు ఆపండి. దేశం కోసం మీ ఇన్ఫ్లుయెన్స్ వాడండి. ప్రభుత్వం, కేవలం రిక్వెస్ట్లు కాదు, గట్టి స్టెప్స్ తీసుకోండి. రేపు నువ్వు ఒక వస్తువు కొనే ముందు ఒక్కసారి చూడు, అది నీ దేశపు భవిష్యత్తు. వార్మప్ అయిపోయింది, ఇక ఆట మొదలు పెడదామా? ఈ వీడియో నచ్చితే షేర్ చేయడం కాదు, మార్పు మీతోనే మొదలు పెట్టండి.